ప్రియులారా, దానియేలు గ్రంథంలో ఆ 70 సంవత్సరాల శిక్షాకాలం పూర్తయిందని గ్రహించి దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించడం మనం చూస్తాం కదా. ఆ వృత్తాంతంలో మనం చూస్తాం ఏంటంటే, అతనికి దర్శనాలు వచ్చి మిఖాయేలుతో వీళ్ళు మాట్లాడినప్పుడు అతను సొమ్మసిల్లిపోయినట్టుగా మనం చూస్తాం. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం కూడా ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు లేక ఉపవాసం ఉండకపోయినా ఏంటంటే డీప్ ప్రేయర్లోకి వెళ్తాం. మనం పూర్తిగా దేవుని ఆత్మవశం అయిపోయి అలా ప్రార్థిస్తాం అన్నమాట, బాగా డీప్ ఇన్వాల్వ్మెంట్ తోటి. అలాంటప్పుడు మన శక్తి మొత్తం కోల్పోతాం. ఎందుకంటే దేవుని ఆత్మశక్తి మన మీదకి వచ్చినప్పుడు ఈ బాడీ తట్టుకోలేదు, మనము నిలవలేము అన్నమాట. శక్తి కోల్పోయి నీరసించిపోతాం అన్నమాట. అది ఏంటంటే అప్పుడు చాలామంది ఏంటంటే అవిశ్వాసపు మాటలు, నెగిటివ్ మాటలు అంటారు. అది అలా చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో దుఃఖపడతాడు, ఎంతో బాధపడతాడు అనమాట. అది చాలా ప్రమాదం. అలా కాకుండా మీరు మీ మనోనేత్రాలు వెలిగించబడి మీరు సత్యాన్ని గమనించుకుని దేవుని ఆత్మశక్తితో మీరు నిండి ఉన్నారని గమనించుకుని అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆయన నాకు ఈ బలహీనత ఉంది, దీని నుండి కూడా విడుదల దయచేయి, నాకు శక్తిని బలాన్ని ఇవ్వి అని మనం ప్రార్థించినట్లయితే ఆయన ఇంకా సంతోషించి ఇంకా మనకు నూతన బలం, నూతన శక్తి ఇస్తాడు. అప్పుడు మనం బలం పొందుకుంటాం అన్నమాట. కనుక ఈ విషయాన్ని గమనించుకొని ఆ ప్రకారంగా చేయాలని ప్రభు నామమున మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్.